వావింట, వాయింట చెట్టు అని కూడా అంటారు. వావింట అంటారు, వాయింట అంటారు. దీని వేరుని ఏం చేయాలంటే బాగా మెత్తగా నూరి గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది కదా! ఆ రసంలో కొద్దిగా సాల్ట్, సైంధవ లవణం లాంటిది కలిపి 1, 2 చుక్కలు చెవిలో వేస్తే చెవుల్లో ఉన్న పురుగులు చచ్చిపోయి బయటపడిపోతాయి, పురుగులు ఏమైనా ఉంటే. అలాగే చెవిపోటు కానీ, ఆ చెవిపోటు వల్ల వచ్చే తలపోటు కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా. దీని సమూలాన్ని నూరేసి శుభ్రంగా రసం ఎడదీసి మళ్ళీ పేస్ట్ కూడా ఎడదీసి ఆ రెండు కలిపి నూనె కాసుకుని నువ్వుల నూనెలో వేసుకోవచ్చు, కొబ్బరి నూనెలో వేసుకోవచ్చండి. ఆ నూనె కనుక మన చెవుల్లో కనుక పోసిది ఒక 2 నిమిషాల నుంచి వంచేసి దూది పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చెవుల్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. ప్లస్ మనకి చెవిపోటు కానీ, చెవిలో పస కారడం కానీ, చెవిలో హోరు కానీ ఇవన్నీ తగ్గుతాయండి. దాని యొక్క రసం అతి వేడి కాబట్టి సాధ్యమంతవరకు కొబ్బరి నూనెలో కలుపుకుంటే బెటర్ అండి, నువ్వుల నూనె కాకుండా. నువ్వుల నూనె కూడా చాలా వేడి చేస్తుంది కాబట్టి తలపోటు రావడానికి అవకాశం ఉంది.